సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో సెన్సేషనల్ టీం. బ్యాటింగ్లో విశ్వరూపం చూపుతున్న జట్టు. సీజన్లో హాట్ ఫేవరెట్గా ఉంది. అలాగని తర్వాతి మ్యాచ్లను లైట్ తీసుకునే పరిస్థితి లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా 2 మ్యాచ్లు ఆడాలి. ఆ 2 మ్యాచ్లు గెలిస్తే టాప్ 2లో నిలిచే అవకాశం ఉంటుంది. 2 మ్యాచ్లు ఓడితే మాత్రం డేంజర్లో పడిపోతుంది. ఒక్క మ్యాచ్లో గెలిచినా పరిస్థితులు తేడా కొట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఉండాలంటే ఆఖరి 2 లీగ్ మ్యాచ్లను గెలవాల్సిందే. అయితే ప్రస్తుత దశలో ఏ జట్టును తేలిగ్గా తీసుకున్నా ప్రమాదమే. ఎప్పుడు ఎవరిని ఓడిస్తారో T20లో ఊహించడం కష్టం. అందుకే పదునైన వ్యూహాలతో సన్ రైజర్స్ హైదరాబాద్ బరిలో దిగాలి. గత మ్యాచ్ తర్వాత దొరికిన సమయాన్ని పక్కాగా వినియోగించుకోవాలి. విన్నింగ్ మూమెంట్ను కొనసాగించడమే టార్గెట్గా పెట్టుకోవాలి. నిజానికి ఓ దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజీగా ప్లే ఆఫ్స్ చేరుతుందని అభిమానులు భావించారు. కానీ మధ్యలో అంచనాలు అందుకోలేకపోయింది. గెలుపు జోన్ను కొనసాగించలేకపోయింది. కొన్ని మ్యాచ్ల్లో చేజింగ్ చేయలేక చేతులెత్తేసింది. SRH అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గెలుస్తుందేమో అనుకునేలా ఆడింది. కానీ ఆ తర్వాత గేరు మార్చింది. ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా ఒకేలా ఆడతామని నిరూపించింది. లక్నో సూపర్ జైంట్స్పై విశ్వరూపమే చూపించింది. రాహుల్ సేన సాధించిన స్కోర్ను 10 ఓవర్లలోపే కమిన్స్ టీం అధిగమించింది. చేజింగ్లో రికార్డులు కొల్లగొట్టింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయం సాధించింది. వారం రోజుల బ్రేక్ తర్వాత మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ముందుగా గుజరాత్ టైటాన్స్, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్తో ఆడుతుంది. ఆ 2 జట్లపై పెద్దగా అంచనాలు లేవు. కానీ SRH మాత్రం ప్రధాన అస్త్రాలను ప్రయోగించాల్సిందే. ప్లే ఆఫ్స్ చేరాలంటే టాప్ క్లాస్ ఆట తీరును చూపించాల్సిందే. బ్యాటింగ్ పిచ్ అయినా బౌలింగ్ పిచ్ అయినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దుమ్ము రేపాల్సిందే. ఛాంపియన్గా నిలవాలంటే ఇక ప్రతి మ్యాచ్ను గెలుచుకుంటూ పోవడమే ముఖ్యం. ప్రత్యర్థులు భయపడేలా విజయాలు సాధించాలి. డేంజరస్ టీమ్ అనే ట్యాగ్ లైన్కో న్యాయం చేయడానికి ఓ రేంజ్లో కుమ్మేయాల్సిందే. ప్రస్తుతం స్టార్ ప్లేయర్లు ఫామ్లో ఉన్నారు. అదే ఫామ్ను కొనసాగిస్తే చివరి 2 మ్యాచ్ల్లో గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్పై ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఒత్తిడిని అధిగమించడం కీలకం అంటున్నారు. టీమ్ స్పిరిట్ను కొనసాగిస్తూ ప్లే ఆఫ్స్కు దూసుకుపోవాలంటున్నారు. బ్యాటింగ్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ రాణించడం SRHకు కీలకం. బౌలింగ్లో కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్, ఉనాద్కత్ ఇలా అందరే అనుకునేలా ఉన్నారు. స్పిన్ బలం కూడా పెరిగితే SRHను ఆపడం కష్టమే అని అంచనాలున్నాయి. మొత్తంగా ఆరెంజ్ ఆర్మీ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తర్వాతి మ్యాచ్ల్లో ఎలా రాణిస్తుందో అనే ఉత్కంఠ ఫ్యాన్స్లో కనిపిస్తోంది.